హాయ్ అండి. ఈరోజు ఏంటంటే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది జస్ట్ నా చున్నీకైతే ఇలా వచ్చేసిందండి. అదైతే తగులుకుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చూపించాలి. మా నాన్న అయితే నా కోసం అయితే మళ్ళీ వచ్చేసాడండి. మా నాన్న నాకంటే చాలా ఇష్టం అండి. తను నా కోసం మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంట్లో పుట్టాడని అయితే నేను అనుకుంటున్నాను. దానికోసం తనకి నచ్చిన వంట అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ చూస్తారు కదా, ఒక నాన్న కూతురి మధ్య ఉన్న సంబంధం అయితే అమ్మో సౌండ్ తగ్గి మా నాన్నకు ఇష్టమైన రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటాను. అండ్ అది నా మాటలతో అయితే ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కలిపిన చూశారు కదా వీడియో అయితే. ఇది వచ్చేసి చెప్పాను కదా, నేను మా నాన్న కోసమే వీడియో షేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అప్పుడు వచ్చేసి ఇదిగోండి, ముందుగా చికెన్ అయితే ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఏంటమ్మా ఈ వాటర్ అయితే ఇలా పడుతుంది అనుకుంటున్నాను కదా, అదేం లేదండి. ఇవి వచ్చేసి రోజా పూల మొక్కలకైతే ఈ విధంగా వాటర్ వేసామంటే పూలు చక్కగా అయితే పూస్తాయి. అందువల్ల నేను ప్రతిసారి చికెన్ కడిగేటప్పుడైతే ఈ విధంగా వేస్తాను. అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. ఓకేనండి. ఇదిగోండి, ముందుగా పసుపు, కారం, ఉప్పు ఈ విధంగా వేసి ముందుగా అయితే నేనైతే ఎప్పుడు పచ్చి చికెన్ అయితే వాడనండి. ముందుగా ఇలా కుక్ చేసుకొని తర్వాత అయితే కర్రీ రెడీ చేస్తాను. ఓకేనండి. ఇదిగోండి, ఇది కూడా మా నాన్నకి ఎంతో ఇష్టమైన లివర్ ఫ్రై అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో కూడా పసుపు, ఉప్పు, కారం వేసి ముందుగా కుక్ చేసుకొని తర్వాత అయితే కర్రీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఓకేనండి, చికెన్ ప్రాసెస్ అయితే మీరు చూస్తుండండి. నేనైతే మా నాన్న గురించి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అది వచ్చేసి అనగనగనగా సారీ అండి, ఒక కథ అయితే మీకు ఆ విధంగా చెప్పాలని అయితే నేను ఈ విధంగా ముందుగా మీకు వీడియోలో షేర్ చేశాను. ఇదిగోండి, మా నాన్నకు కూడా ఎంతో ఇష్టమైన రాగి సంగటికి కూడా బియ్యం అయితే ఈ విధంగా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇది వచ్చేసి మా నాన్నకి ఈ విధంగా చేస్తే చాలా ఇష్టమండి. మా నాన్నకనే కాదు, చాలామంది పాతకాలం వంటలకి ఇదే విధంగా ధనియాల పొడి అయితే వేసుకుంటారు కదా. ముందుగా ధనియాలు వేయించుకొని పట్టా లవంగాలు కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటారు. మామూలుగా కూరలో అదే ఫ్లేవర్ అయితే ధనియాలు వేయించుతుంటేనే చాలా మంచి వాసన అయితే వస్తుంది కదా. ఈ విధంగా ఇదిగోండి, మధ్యలో మా బాబు అయితే ఏ విధంగా వచ్చి తను ఏదో ఒకటైతే నేను ఈ వీడియోలో షేర్ చేసేటప్పుడు అయితే మీకు ఈ విధంగా అల్లరైతే చేస్తుంటాడు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా అనగనగా కథలోకి అయితే వెళ్దామా. అప్పుడు వచ్చేసి ఈ విధంగా మధ్యలో మా బాబు వస్తుంటాడండి, ఏమనుకోవద్దు. అది కానీ తర్వాత వచ్చేసి ఇప్పుడు కథ ఏంటంటే మా నాన్నకి చెప్పాను కదా, ముగ్గురు కొడుకులు లాస్ట్. తర్వాత అయితే నేను, మా నాన్నకి ముగ్గురు కొడుకుల తర్వాత నేనంటే ఎంతో ఇష్టమండి. మామూలుగా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అప్పుడు ఒకసారి ఎప్పుడో చెప్పాను. అదే వీడియోలో అదే మాటలు అయితే కొంచెం మీకు బోర్ అనుకోకుండా ఉంటే మాత్రం ఈ వీడియోలో వింటారని అయితే నేను అనుకుంటున్నాను. మామూలుగా మా నాన్నకి చెప్పాను కదా, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం.
మామూలుగా ఒకరి తర్వాత ఒకరు కొడుకులు పుడుతుంటే ఒక్క కూతురు కూడా లేదు అనుకొని అయితే మా అమ్మ ఇంకా చాలన్నా కూడా ఒక కూతురైనా ఉండాలి, తల్లి కూతురైతే ఎప్పుడు లాస్ట్ వరకు తోడుండేది కూతురే కదా అని వాళ్ళు అప్పట్లోనే అయితే ఆ విధంగా ఆలోచించి నా కోసం అయితే వెయిట్ చేసి మరి నన్నైతే కన్నారు. మామూలుగా మా అమ్మ అయితే ఇంకా కూతురు మీద ఆశ అయితే వదులుకొనేసి ఎన్నో తీర్థయాత్రలకు కూడా అయితే వెళ్ళింది. అప్పుడు అయితే నేను పుట్టానండి. ఇప్పుడు వచ్చేసి అప్పుడు పుట్టాను కనుకే వాళ్ళ గురించి ఈ విధంగా వీడియో చేసే ఆ మంచి అవకాశం అయితే నాకు దక్కిందని అయితే నేను అనుకుంటున్నాను. అసలు ఈ యూట్యూబ్ గురించి ఇవైతే నాకేం తెలియదు కదా. ఒక అమ్మ నాన్న గురించి ఈ విధంగా వాళ్ళ గురించి మంచిగా చెప్పే అవకాశం ఈ విధంగా దొరుకుతుందంత అయితే నేను అస్సలు అనుకోలేదండి. మామూలుగా ఈ వీడియో చేసి నేను యూట్యూబ్కి ఎంతో థ్యాంక్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంక తర్వాత అయితే చెప్పాను కదా, మా నాన్నకి ముగ్గురు కొడుకుల తర్వాత నేనైతే పుట్టాను. మామూలుగా అయితే చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, అంటే నేను ఇదా మామూలుగా మా అన్న వాళ్ళని కించపరిచి మాత్రం అస్సలే ఇప్పుడు ఏ రోజుల్లో కూడా నేను ఏ వీడియో చేయాలనుకోనండి. అంటే ఏదైనా కూడా అందరు ఒక ఆడపిల్ల ఏం కోరుకుంటుందంటే ముఖ్యంగా తను పుట్టింటి వాళ్ళు బాగుంటే తను కూడా సంతోషంగా ఉంటుందని అయితే కదా అనుకుంటుంది. అదే విధంగా అయితే మెయిన్ కాకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, 10 మంది ఇంట్లో కొడుకులున్నా ఒక్క కూతురుతో సమానం కాదు కదా, ఒక కూతురు ఇంట్లో నట్టింట్లో తిరుగుతుంటే ఆ కళే వేరు కదా అని అందరు చెప్తుంటారు కదా. అదే మాట అయితే ప్రతి ఒక్కరు చెప్పాల్సిందేనండి. మా ఇంట్లో కూడా చెప్పాను కదా, మా బాబు అయితే ఈ విధంగా అల్లరి చేస్తుంటే మా పాప వచ్చేసి సందడిగా అయితే ఏమైనా ఒక ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటేనే ఆ సంతోషమే వేరు కదా. అదైతే అస్సలు మాటల్లోనే చెప్పలేమండి. మామూలుగా పూర్వకాలంలో ఏం కాదులేండి. మామూలుగా నిన్న మొన్నటి దాకా కూడా ఆడపిల్ల తర్వాత కూడా ఆడపిల్ల అంటే మాత్రం కొంచెం ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉండేది కదా. ఇప్పుడు మాత్రం మెయిన్ అస్సలు అది కానే కాదు కదండి. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి ఇంటికి కళ తెచ్చే విధంగా అయితే భావిస్తున్నారు కదా. ఏమైనా కూడా అబ్బాయితో సమానంగా అమ్మాయిని కూడా కని పెంచి వాళ్ళకి తగిన విధంగా మంచి భవిష్యత్తునైతే ప్రతి తల్లిదండ్రి అయితే ఇస్తున్నారు కదా. అంతే విధంగా అయితే మనం ఆడపిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే ఏమైనా కూడా ఆడపిల్లలనే కాదు మగపిల్లల్ని మన బిడ్డల్ని మనం ఈ విధంగా ఈరోజు ఇంత కష్టపడుతున్నామంటే వాళ్ళని సంతోషంగా పెంచేదానికే కదా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కదా ప్రతి అమ్మ నాన్న అయితే కోరుకునేది. అంతే విధంగా మా అమ్మ మా నాన్న కూడా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచి, అంటే ప్రతి అమ్మ నాన్న అలానే ఉంటారు కదా అని ఏమైనా కూడా అమ్మ నాన్న తర్వాతే కదా మనకి ఏ రిలేషన్ అయినా కూడా. మనల్ని కని పెంచిన అమ్మ నాన్న ఒక భగవంతుడితో సమానం అండి. అమ్మ నాన్నలు అయితే కదా ఏమైనా కూడా ఎటువంటి కారణాల వల్ల కానీ వాళ్ళ మనసు చిన్నబుచ్చకుండా వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా కనిపెంచారో అంతే విధంగా వాళ్ళని చివరి రోజుల్లో కూడా మనం అంతే విధంగా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో అయితే ఈ వీడియో చూసిన వాళ్ళనే కాదు, మామూలుగా ప్రతి ఒక్కరైతే ప్రతి కన్న తల్లిదండ్రి రుణం అయితే తీర్చుకోవాల్సిందే. వాళ్ళని కంటికి రెప్పలా అయితే కాపాడాల్సిందేనండి. అది మాత్రం కంపల్సరీ అయితే మనల్ని కనిపెంచిన అమ్మ నాన్నల్ని ఎంతో జాగ్రత్తగా మన బిడ్డల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అంతే విధంగా వాళ్ళని కూడా అయితే చూసుకోవాలి. ఇదిగోండి మా నాన్నకి ఎంతో ఇష్టమైన సంగటి కూడా మీకు ఈ విధంగా ప్రిపేర్ చేసి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏమైనా కూడా ఈ వంట చేసేటప్పుడు మాత్రం నాకైతే మా నాన్నే గుర్తొచ్చాడండి. ఏమైనా కూడా కొంచెం బాధ కూడా అనిపించింది. తనైతే ఇప్పుడు నాతో లేడనే అనుకున్నాను. కానీ మా నాన్న సంవత్సరం తిరగకుండా నా కళ్ళ ముందుకైతే వచ్చేసాడు. అది నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఏమైనా కూడా చెప్తుంటారు కదా, అది కన్న తల్లిదండ్రి మీద ఉన్న అభిమానం అయితే
ఈ విధంగానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఏమైనా కూడా మన మంచికే కదా అమ్మ నాన్న ఏం చెప్పినా కూడా అది మాత్రం సోదనుకోకుండా వాళ్ళు చెప్పింది మన మంచికే కదా అని ప్రతి బిడ్డలో అయితే ఆలోచించారంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకోలా అయితే ఉంటుందండి. ఏమైనా కూడా ఇప్పుడు రోజుల్లో మంచి చెప్పినా ఏదైనా కూడా ఒక సోదిలాగా అయితే ఉంటుంది. అది మాత్రం అస్సలు పిల్లలు అలా ఆలోచించకూడదండి. ఏమైనా కూడా మనుషులు ఉన్నప్పుడైతే విలువ తెలియదు కదా, వాళ్ళు పోయాక మాత్రం అరే మనం ఉన్నప్పుడు అలా చూసుకుంటే బాగుండేదేమో, ఇలా చూసుకుంటే బాగుండేదేమో అన్నీ తర్వాత మనం వాళ్ళు పోయాక ఎంత బాధపడినా అయితే మనం గతాన్ని అయితే తిరిగి తీసుకురాలేం కదా. వాళ్ళని బాధ పెట్టిన క్షణాలు మాత్రం మనకి లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోయేలాగైతే మనం అస్సలు ఉండకూడదు కదా. వాళ్ళని సంతోషంగా చూసుకున్నాము అనే తృప్తి అయితే ప్రతి ఒక్కరికి, ఎంత కష్టపడి మనం ఎంత సంపాదించినా మన పిల్లల భవిష్యత్తు ఎంత తీర్చిదిద్దినా మాత్రం అండి ఏమైనా కూడా వాళ్ళు పోయాక మనం బాధపడే క్షణాల కంటే మాత్రం ఉన్నప్పుడు వాళ్ళని కూడా మన బిడ్డల్లాగే ఎంతో జాగ్రత్తగా చూసుకున్నామంటే మనం లైఫ్ లాంగ్ అయితే అస్సలు ఎప్పుడూ లైఫ్‌లో పశ్చాత్తాపపడే అవకాశం మాత్రం అస్సలు ఎవ్వరికీ రాకూడదండి. అంతే విధంగా అయితే మనం కన్న తల్లిదండ్రులనైతే చూసుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా అయితే ప్రతి బిడ్డ ఆలోచించారంటే వాళ్ళ చివరి రోజులు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ వాళ్ళ పిల్లలతో, మనవళ్ళు, మనవరాళ్ళతో ఎంతో చక్కగా అయితే కాలం గడిపేస్తారు కదా. అప్పుడు అనిపిస్తుందండి మనం లైఫ్‌లో ఎంత సాధించినా కూడా మన అమ్మ నాన్నని ఈ రోజు దాకా మనం జాగ్రత్తగా చూసుకున్నామన్న తృప్తి అయితే అస్సలు మాటల్లో చెప్పలేమండి. అంతే విధంగా మనం మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అమ్మ నాన్నలని కూడా అంతే జాగ్రత్తగా అయితే ప్రతి ఒక్కరు చూసుకోవాలండి. అది మాత్రం కంపల్సరీ అండి. మామూలుగా అయితే నేను ఇలా చెప్తున్నానని మాత్రం మరలా అనుకోవద్దు. మామూలుగా చెప్పాను కదా, మాకు లేని అమ్మ నాన్న అయితే మీరు మీకున్న అమ్మ నాన్నల్ని ఇంకనైనా వీడియోలో అంటే ఈ వీడియో చూసిన వాళ్ళనే కాదు, మామూలుగా ప్రతి ఒక్కరైతే వాళ్ళకున్న అమ్మ నాన్నల్ని కొంచెమైనా వాళ్ళ చివరి రోజుల్లో బాగా చూసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క చెప్పాను కదా, మామూలుగా మన అమ్మ నాన్న మన చివరి రోజుల్లో అయితే కాలం గడపాలండి. లైఫ్ లాంగ్ మనతో అయితే ఉండరు కదా. ఉన్నప్పుడే ఏమైనా కూడా వాళ్ళని విలువ తెలుసుకొని ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. నాకు లేని అమ్మ నాన్న మీకున్న అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటారని అయితే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను. మనుషులు ఉన్నప్పుడేనండి వాళ్ళకి ఏమైనా కూడా కావాల్సినవి వండి పెట్టి చూసుకోగల అవకాశం అయితే చెప్తుంటాను కదా, ఇన్ని చెప్తున్నాను కదా. మామూలుగా అయితే మా నాన్న ఈ విధంగా సంగటి చేసినప్పుడైతే ప్రతి ఒక్క ముద్ద అయితే తను నాతో కూర్చొని అయితే ముందు నాకు తినిపించి తర్వాత అయితే తినేదండి. అంత ఇష్టమైతే నేనంటే మామూలుగా అయితే చెప్పాను కదా, ముగ్గురు కొడుకుల తర్వాత నేనైతే పుట్టాను. అందువల్ల అయితే మా నాన్నకి నేనంటే చాలా ఇష్టమండి. మామూలుగా చిన్నప్పుడు ఎక్కువ అసలు ఆటలు కూడా ఆడనిచ్చేది లేదండి. ఎందుకంటే ఆటలు ఆడితే పడిపోయేదాన్నని అయితే అస్సలు ఇంట్లో అయితే నన్నైతే అంత చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా అయితే పెంచాడు. ఇప్పుడు రోజులనే కాదండి, ఈ చెప్పాను కదా ఈ సంగటి ఫస్ట్ నేను తినందే తను మాత్రం అస్సలు తినేది లేదండి. నేను చెప్తుంటాడు అప్పుడప్పుడైతే, ఇలా నాతో కూర్చొని తినే అవకాశం అయితే నీకు మళ్ళీ మళ్ళీ రాదు నాన్న, అందువల్ల నాతోనే తిను అని అయితే చెప్తూ తనతోనే కూర్చోబెట్టుకొని అయితే ఈ విధంగా తను నాకు తినిపించి ఏమైనా కూడా మదర్స్ డే, ఫాదర్స్ డే ఆ డేలు కాకుండా సంవత్సరంలో 365 రోజులు అన్ని రోజులైతే అమ్మా నాన్నల్ని మనం మన కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటున్నామో అంతే విధంగా అయితే అమ్మా నాన్నల్ని కూడా ప్రతి ఒక్క బిడ్డ అయితే ఖచ్చితంగా అలానే చూసుకోవాలి. అది మాత్రం కంపల్సరీ అండి. ఏమైనా కూడా మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నల్ని ఒక దైవంతో సమానంగా భావించి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళ చివరి రోజుల్లో అయితే అమ్మా నాన్న కాదండి, మన పిల్లలతో మనతో సంతోషంగా కాలం గడిపే రోజులు మాత్రం మనం వాళ్ళకి ఖచ్చితంగా అందించాలి.
అప్పుడు ఎటువంటి వృద్ధాశ్రమాలు అస్సలు ఉండనే ఉండవు కదా. ఏమైనా కూడా మన భారతదేశంలో ఉన్నన్ని వృద్ధాశ్రమాలు అయితే అస్సలు లేనే లేవండి. వాళ్ళ చివరి రోజుల్లో వాళ్ళు ఎంత బాధపడతారో మాత్రం అసలు ఆ మాటలైతే చెప్పలేము. ఏమైనా కూడా ప్రతి ఒక్క కూతురు కానీ ప్రతి ఒక్క కోడలు కానీ మంచిగా ఆలోచిస్తే మాత్రం వాళ్ళని లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకునే అవకాశం అయితే అందరికీ ఉంటుంది కదా. ఏమైనా కూడా ఉన్నప్పుడు పెట్టలేని ఈ విధంగా అదే పోయాక మాత్రం వాళ్ళకి అవి ఇష్టం ఇవి ఇష్టం అని ప్రతి సంవత్సరం పండగకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి నచ్చిన భోజనాలన్నీ వండి ఎప్పుడు తినని ఫోటోలకైతే మనం బతిమలాడి మరీ కాకుల్ని పిలిచి వడ్డిస్తాం కదా. అటువంటి అప్పుడైతే అస్సలు ఆ విషయం అయితే ఇంకా బాధ మాటల్లో అయితే చెప్పలేమండి. ఆ కాకులు కూడా ముట్టవండి. ఒక్కోసారి అయితే ఆ భోజనాన్ని చూసాం కదా మామూలుగా ఆల్రెడీ మనం బలగం సినిమాలో అయితే అంటే అంటే సినిమా స్టోరీ అని కాదు, ప్రతి దగ్గర అయితే ఇప్పుడు మెయిన్ ఇదేనండి జరిగేదైతే. అలా మాత్రం అస్సలు ఎవ్వరికీ కాకూడదండి. ఓకేనండి, చూశారు కదా మా నాన్నకి ఎంత ఇష్టమైన సంఘటన అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి నా మాటలతో బోర్ కొట్టించానైతే అస్సలు అనుకోవద్దండి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కాదండి, తల్లిదండ్రులని పిల్లలైతే ఖచ్చితంగా చూసుకోవాలి కదా. ఇదిగోండి సంగటి అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసినప్పుడు ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉంటే అప్పుడు మనకి సంగటి పర్ఫెక్ట్గా కుదిరినట్టండి. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ అయితే చిన్నప్పుడు సంగటి ముద్దలు చేసి అందరికీ వడ్డించేది. మామూలుగా అలా అయితే నాకు ఈ విధంగా చేయడం రాలేదండి. ఈ వంటలన్నీ నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఏమైనా కూడా ఆ రోజుల్లో తిన్న ఫుడ్ అయితే ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కదా. అంతే విధమైన బలమైన ఆహారాన్ని అయితే మనం మన పిల్లలకు కూడా అందించాలండి. ఈ రోజుల్లో మాత్రం ఎక్కువ పిల్లలు అంటే చదువుదనుకోకుండా మాత్రం జంక్ ఫుడ్లను అవాయిడ్ చేసి ఇటువంటి బలమైన ఆహారాన్ని మనం పిల్లలకి మనతో ఉన్న పెద్దవాళ్ళకి అమ్మా నాన్నలకి ఈ విధంగా చేసి పెట్టామంటే మనం లైఫ్ లాంగ్ ఇంక మళ్ళా అనారోగ్య సమస్యలు అయితే అస్సలు రావు కదా. ఎటువంటి మెడిసిన్ కూడా అవసరం లేదండి. ఇటువంటి ఫుడ్ కానీ తిన్నామంటే మన పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా అయితే కాపాడుకుంటారు కదా. ఏమైనా కూడా మన పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ విధమైన బలమైన ఆహారాన్ని పెట్టామంటే ఇంకా వాళ్ళైతే చెప్పలేం కదా, అంత స్ట్రాంగ్ అయితే ఉంటారు. ఓకేనండి, చూశారు కదా మా నాన్నకి ఎంతో ఇష్టమైన రాగి సంగటి చికెన్ కర్రీ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఏదో ఒక రకమైన కూర వండి ఈ విధంగా మా తల తినేసింది బోర్ కొట్టించింది అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. ప్రతి ఒక్క ఇంట్లో ఎంతో సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకుంటూ చక్కగా కాలం గడుపుతారని అయితే నీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకేనా. ఈ వీడియో నలుగురికి అమ్మా నాన్నలకి ఎంతో యూజ్ అవుతుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా మామూలుగా పెద్దవాళ్ళు ఈ విధంగా అయితే కూరనైతే వడ్డిస్తారు. మామూలుగా సంగటి చేసి అందులో కూరనైతే ఈ విధంగా వేస్తారు కదా. నాకైతే చెప్పాను కదా ముద్దలు అయితే చేయడం రాలేదు, ఈ విధంగా అయితే వేశాను. ఏమైనా కూడా ఇదిగోండి ఇటువంటి హెల్తీ ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరు పిల్లలకైతే ఖచ్చితంగా అందించాలి. ఓకేనండి, ఏదో ఈ వీడియోలో ఈ విధంగా బోర్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక మారుమూల ఈ వీడియో చూసిన అమ్మ నాన్నలకైతే వీడియో హెల్ప్ అయిందని మాత్రం నాకు చాలా సంతోషం అండి. ఓకేనండి, అండ్ మా నాన్న వీడియో నచ్చితే ఇంకొంతమందికి రీచ్ అలా షేర్ చేస్తానండి. బాయ్.